హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఒక మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఓకేనా? సింపుల్ డిజైన్స్ అయినా కూడా చాలా బాగుంటాయండి. ఇవి అయితే మాత్రం చాలా కొంచెం స్పెషల్గా ఆలోచించి చాలా బాగుండేలాగా డిజైన్ చేశానన్నమాట. అయితే ఈ వీడియోలో వీటి కాస్ట్ ఎంత తీసుకున్నాను, అలాగే వీటికి ఎన్ని స్టిచ్చెస్ పడినాయి, అలాగే ఈ డిజైన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. స్క్రీన్ మీద యాడ్ చేయకపోయినా కూడా లాస్ట్లో అన్నా కూడా నేను మీకు పిక్స్ పెట్టి ఆ పిక్స్కి ఎంత కాస్ట్, అలాగే అటు డిజైన్ నెంబర్ కూడా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే బ్లౌజెస్ చూసేయండి. ఇదిగో ఇదనమాట. సింపుల్ డిజైన్ అయినా కూడా ఎంత బాగా ఉందో చూడండి. చాలా చాలా బాగుంది కదా. దీనికి కలర్స్ అయితే 2 కలర్స్ మాత్రమే వచ్చినాయి. గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, ఈ 2 కలర్స్ మాత్రమే తీసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. డిజైన్కి స్టిచ్చెస్ అయితే మాత్రం దీనికి బ్యాక్ పార్ట్కి మాత్రమే 40,000 స్టిచ్చెస్ ఉన్నాయండి. చూడడానికైతే సింపుల్గా ఉంది కానీ 40,000 స్టిచ్చెస్ పైనే ఉన్నాయన్నమాట. బ్యాక్ ఫ్రంట్ కలిపి 50,000 స్టిచ్చెస్. ఈ హ్యాండ్కి అయితే మాత్రం ఒక 30,000 స్టిచ్చెస్, మొత్తం కలిపి ఒక 80,000 స్టిచ్చెస్ వచ్చినాయండి. అయితే దీన్ని సింపుల్గానే వేశాను నేను. ఇంకా హ్యాండ్స్కి ఇంకా పైన అంతా బూటీస్ వేస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ స్టిచ్చెసే పట్టాయి. మొత్తానికి 1,00,000 స్టిచ్చెస్ అయితే పట్టాయి అనమాట. అలా కాకుండా ఒక 80,000 స్టిచ్చెస్. అంటే కస్టమర్ కూడా చెప్పారనమాట సింపుల్గా వేసేయమని. అయితే ఇంకా సింపుల్ డిజైన్ చూశాను కానీ కొంచెం బాగుండాలి అంటే ఫస్ట్గా వచ్చారనమాట మన దగ్గరికి. ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంతకుముందు మనం వర్క్ ఏం వేయలేదు కానీ ఇదే ఫస్ట్ టైం వర్క్ వేయటం. కొంచెం స్పెషల్గా ఉండాలి, సింపుల్ డిజైన్ వేసినా కూడా స్పెషల్గా ఉండాలి అని చెప్పి ఇగో ఈ నెక్ ఎలాగైతే ఉందో అలాగే చిన్న చిన్న బూటీస్ అయితే సెలెక్షన్ చేసి ఇలా మొత్తం కూడా నెక్ మొత్తం కూడా ఇలా వేశాను. అలాగే వీటికి చూసారా, వీటికి కూడా వర్క్ వచ్చేసిందండి. వీటికి వర్క్ ఎలా వచ్చిందంటే చెప్తాను. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట ఇది. అయితే ప్రిన్సెస్ కట్కి స్ట్రైట్ కటింగ్ వేయాలన్నమాట. నేను అలవాట్లో పొరపాటుగా క్రాస్ కటింగ్ వేసి మళ్ళీ తర్వాత గుర్తొచ్చి మళ్ళీ స్ట్రైట్ కటింగ్ ఫ్రంట్ మళ్ళీ 2 సార్లు వేసాను అనమాట. ఇంకా వేస్ట్గా ఒకసారి ఫస్ట్ క్రాస్ కటింగ్ పెట్టి వేసేసాను కదా, దాన్ని అయితే ఇదిగో ఇంకా ఊరికే పోనివ్వడం ఎందుకులే అని చెప్పి నేను ఇలా ఈ హ్యాంగిల్స్ని అయితే రెడీ చేశాను. ఓకేనా? బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికైతే 80,000 స్టిచ్చెస్ పట్టినాయండి. 800 వరకు తీసుకోవచ్చు. అయితే కస్టమర్ అయితే మనకి బాగా తెలిసిన వాళ్ళు అనమాట, బంధువులు కూడాను. చూసి తీసుకుంటాను, ఒక 100 అటు ఇటుగా చూసి తీసుకుంటా. 800 నుండి 700 వరకు తీసుకోవచ్చు మీరైతే. ఓకేనా? ఓకే అండి. ఇది ఒక బ్లౌజు. ఇంకొక బ్లౌజు ఇదిగో, ఇది కూడా మనకి మిర్రర్ వర్క్ అనమాట. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, మిర్రర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూసారా. దీంట్లో కలర్స్ 2 కలర్స్ మాత్రమే తీసుకున్నా. గోల్డ్ కలర్ జరీ, అలాగే గ్రీన్ శారీ గ్రీన్ కలర్లో వచ్చిందండి. ఇంకా ఈ 2 కలర్స్ మాత్రం తీసుకుని ఇదిగో ఇలా బ్యాక్ పార్ట్ ఇలా వేసాను. అలాగే హ్యాండ్ మాత్రం లైన్స్ ఇంతకుముందు ఒక కస్టమర్కి వాళ్ళకి తెలిసిన కస్టమర్కి వేసాను అనమాట. లైన్స్ ఇలాగా ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి వేసాను. ఇంకా వాళ్ళకి కూడా లైన్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. నాకు కూడా లైన్స్ వేయమన్నారు. ఏ డిజైన్ వేసినా కూడా నీకు నచ్చిన డిజైన్ వేసి కాదు సెలెక్షన్ చేసుకున్నారు డిజైను. ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకుని లైన్స్ యాడ్ చేయమన్నారు అనమాట. ఇంకా నేను దీనికైతే ఈ హ్యాండ్కి అయితే ఇలా లైన్స్ యాడ్ చేసి ఇలాగా బోర్డర్ అయితే మాత్రం ఇలా డిజైన్ చేశా. మిర్రర్ వర్క్ చాలా బాగుంది కదా. రెండు కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి. అలాగే దీని కాస్ట్ చెప్పాలి కదా. దీని కాస్ట్ అయితే మాత్రం 800 తీసుకోవచ్చు అండి. వర్క్ కాస్ట్ అయితే 800 తీసుకోవచ్చు. ఈ లైన్స్ అయితే మాత్రం 25,000 కరెక్ట్గా గుర్తులేదు. ఒక 2,000 అటు ఎక్కువ అవ్వచ్చు. ఒక్కొక్క హ్యాండ్కి లైన్స్కి 25,000 పట్టినాయండి. 20 నుండి 20,000 కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ ఈ లైన్స్కి ఒక 40,000 పట్టినాయి. అలాగే ఈ హ్యాండ్కి కానీ ఈ నెక్కి కానీ ఒక 40,000 పట్టినాయి. 800 తీసుకోవచ్చండి ఇది.
వర్క్ కాస్ట్ 800 తీసుకోవచ్చు, స్టిచ్చింగ్ సపరేట్ అనమాట. ఓకేనా. అయితే దీనికి నేను నెంబర్ ఏదో కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోకి. ఓకే అండి, బాయ్.